back to my YouTube channel. If you're seeing this page for the first time, I'll be really happy if you go subscribe to my channel. సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో సుందరకాండ పారాయణం చేయించుకుంటున్నాము. సో అది యాక్చువల్లీ మాకు 2 days ముందే డిసైడ్ అయింది అనమాట. అంటే కన్ఫర్మ్ అయింది అంటే సండేనా కాదా అని చెప్పి. సో నాకు మార్నింగ్ నుంచి టైం లాక్ ఇప్పుడు చెప్తున్నాను అనమాట అంతా కూడా. యాక్చువల్లీ 2 days ముందు తెలుసా, కానీ మొత్తం మాకు హడావిడి అనమాట ఏం చేయాలి అని చెప్పి. సో ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ మాత్రం కాకినాడలో తీసుకున్నాము, బికాజ్ ఫ్లవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఎక్కువ బల్క్ లో తీసుకుందామని చెప్పి కాకినాడ వెళ్ళాము. సో ఈ ప్లేస్లో అయితే బొకేస్ అండ్ పూలదండలు ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అంటే మీకు ఎక్కువ బల్క్లో తీసుకోవాలంటే ఐ డెఫినెట్లీ సజెస్ట్ యూ దిస్ ప్లేస్. ఇది కాకినాడలో ఉండింది. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ వచ్చేసి ప్రసాదాల కోసం తీసుకున్నాము. లైక్ 33 kinds ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాము. అండ్ లేటర్ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం అనమాట. డ్రై ఫ్రూట్స్ అయితే కాకినాడలో తీసుకోలేదు, యాక్చువల్లీ ద్రాక్షారామంలో తీసుకున్నాం. బికాస్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ కూడా, డ్రై ఫ్రూట్స్ అయితే 25 kinds వచ్చినాయి అండ్ ఫ్రూట్స్ 33, బికాస్ అవన్నీ కూడా ప్రసాదాలు కావాలి. అండ్ 75 kinds ఆఫ్ ప్రసాదం కావాలి, బికాస్ 68 సర్గస్ ఎన్నో ఉంటాయంట. సో మేము యాక్చువల్లీ 75 చేయించాం, బికాస్ లాస్ట్ లో పట్టాభిషేకం ఉంటుంది కదా, దానికి కూడా కొంచెం ఎక్స్ట్రా ప్రసాదాలు కావాలని చెప్పి 75 చేయించాం. దాంట్లో 25 డ్రై ఫ్రూట్స్ అండ్ 33 ఫ్రూట్స్ అనమాట. సో అండ్ పూజ చేయించడానికి అయితే ఇద్దరు వచ్చారనమాట, కొవ్వూరు దగ్గర తాళ్ళపాలెం నుంచి. ఒకళ్ళేమో రాధాకృష్ణ గురువు గారు అండ్ నెక్స్ట్ రవి గారు అనమాట. సో రాధాకృష్ణ గురువు గారు ఏంటంటే మెయిన్, అండ్ దాని వేరే ఏంటంటే ఆయనకి హెల్ప్ చేయడానికి వస్తారు. సో అండ్ ఆల్సో ఈ విగ్రహాలు ఉన్నాయి కదా తీసుకొస్తారు అనమాట. వాళ్ళు 4 or 5 తీసుకొస్తారు. ఒకటి సీత, రాముడు అండ్ లక్ష్మణుడిది 3, అండ్ 2 ఒకటేమో ఆంజనేయ స్వామి తీసుకొస్తారు, ఇంకొకటి ఏంటంటే ముగ్గురు కలిసి ఉన్నది తీసుకొస్తారు అనమాట. సో విగ్రహాలన్నీ వాళ్ళు తెచ్చుకుంటారు. అండ్ అవి కూడా 150 different kinds of ప్లేసెస్ లో పూజ చేసిన విగ్రహాలు అనమాట. సో పూజ అయితే చాలా బాగా అయింది. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయింది అండ్ అయ్యేసరికి మాత్రం 3-4 అలా అయిపోయింది అనమాట. 3:34 ఆ టైం అయిపోయింది. అండ్ మాకు యాక్చువల్లీ ఏంటంటే అసలు సుందరకాండ పారాయణం ఉంటుందని కూడా తెలియదు. సో వేరే వాళ్ళు చెప్పారనమాట, ఇట్లా చేయించుకుంటే ఇంట్లో మంచిది అని చెప్తే మేము అప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసుకున్నాం. ఐ డోంట్ నో లైక్ వెదర్ మీ అందరికీ తెలుసో లేదో కూడా తెలియదు. తెలుసుంటే ఇట్ ఈస్ ఆల్ ఓకే, బట్ తెలియకపోయి ఉంటే మీరందరూ ఈ వీడియో చూసి కూడా తెలుసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. సో యా, ఎంజాయ్ దిస్ వీడియో. సో ఇక్కడ ఏంటంటే మేము ఒక 75 గ్లాస్ బౌల్స్ అనేది ఒక టేబుల్ మీద అరేంజ్ చేసి పెట్టాం. బికాజ్ అందరికీ తెలుస్తుంది, అంటే మేము పూజలో ఉన్నా సరే ఎవరైనా మాకు అందించాలన్నా సరే వాళ్ళ క్లారిటీ ఉంటుంది కదా అని చెప్పి ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదైనా సరే మేము అక్కడ సైడ్ పెట్టామన్నమాట. లేటర్ వాళ్ళు వచ్చి ఏ ప్లేస్ అయితే బాగుంటుంది, దేవుడిని ఎక్కడ పెట్టాలని చెప్పి వాళ్ళు చూసుకుని మొత్తం అరేంజ్ చేసుకుని వాళ్ళు వెళ్ళారనమాట. మేము వాళ్ళని దింపేసి నేను మా డాడీ కూడా ద్రాక్షారామ వెళ్ళాము. బికాజ్ అక్కడ మాకు డ్రై ఫ్రూట్ షాప్ ద్రాక్షారామంలో తీసుకున్నాం అనమాట. బికాజ్ అక్కడైతే కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ ఆ షాప్ కూడా మా కెమిస్ట్రీ సార్ అనమాట, నా 10th standard లో కెమిస్ట్రీ సార్. సో ఆయన అయితే మా కోసం చాలాసేపు వెయిట్ చేశారు. సో అంతా అయ్యేసరికి మాకు 11:15, 11:30 అయిపోయింది. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే మేము మ్యాచ్ అయితే మిస్ అవ్వం, బికాస్ మా ఫ్యామిలీ అందరికీ కలిపి మ్యాచ్ చూడడం చాలా ఇష్టం, కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఇంటికి వచ్చాక మేమైతే హ్యాపీ మూమెంట్లో ఉన్నాం, బికాజ్ ఇండియా వాన్ ది వరల్డ్ కప్. అండ్ డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చేసాక మొత్తం అన్ని అరేంజ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే లెగిచి పూజకన్నీ సర్దేశాం. లైక్ 5:30కి అలా పూజ స్టార్ట్ అయిపోయింది. అండ్ గెట్ రెడీ విత్ మీ ఒక షార్ట్ పోస్ట్ చేస్తా, షార్ట్ ఆర్ ఎల్స్ రీడ్ ఏదో ఒకటి పోస్ట్ చేస్తా. అండ్ పూజ జరిగినంత సేపు అంటే లైక్ 9 and 8 hours కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరొకరు కూర్చుని దేవుడికి అట్లా సింధూరంతో అభిషేకం చేస్తూ ఉండాలన్నమాట ఆంజనేయ స్వామికి. సో అయితే ఎవరొకరు కూర్చోవచ్చు, లైక్ మా డాడీ, నేను, మా డాడీ, మా మమ్మీ, లేకపోతే తమ్ముడు, నేను ఎవరైనా కూర్చోవచ్చు. అండ్ ప్రతి 68 సర్గస్ ఉంటాయని చెప్పాను కదా, సో ప్రతి సర్గకి ఒక్కొక్క ప్రసాదం పెట్టాలన్నమాట. అంటే మేము కూర్చున్నా కూడా లైక్ ఆంటీస్ ఉంటారు కదా, మనకు తెలిసిన వాళ్ళు, చుట్టాలు, వీళ్ళందరూ కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ ఈ పక్కన మీరు ఈ స్టూల్ చూసారు కదా, అది ఏంటంటే ఆంజనేయ స్వామికి వేస్తారనమాట. సో ఎప్పుడైనా సరే రాముడిది, సీతది కానీ ఏమైనా జరుగుతున్నప్పుడు ఆయన వచ్చి కూర్చుంటారంట అదే ప్లేస్లో. సో పక్కన ఆయనకు ఒక సీట్ అరేంజ్ చేసి పెట్టారనమాట. లేటర్ మొత్తం పూజ అంతా కూడా మాకు చాలా బాగా జరిగింది. అండ్ యూ కెన్ ఎంజాయ్ దిస్ రెస్ట్ ఆఫ్ ది బ్లాగ్.
లాస్ట్ అయితే ఒక 1.5 hour పట్టాభిషేకం. సో ఆ పట్టాభిషేకం టైంలో ఏంటంటే ఎవరో ఒకళ్ళు దేవుడికి అయితే ఇట్లా ఊపుతున్నారనమాట, అంటే లైక్ గాలి తగలాలి అని చెప్పి. అండ్ ముందు కూడా లైక్ పూజ అంతసేపు కూడా నేను కానీ సంజయ్ కానీ ఎవరో ఒకళ్ళు ఆ ప్లేస్ తీసుకున్నాం. దాని తర్వాత అందరూ కూడా ప్రదక్షిణాలు చేసాము. అండ్ మేము అండ్ చుట్టాలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రదక్షిణాలు చేసి దేవుడి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు. అండ్ లేటర్ ఏమైందంటే ఈ లోపల మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, ఒకళ్ళేమో లైక్ హనుమాన్ చాలీసా చదువుతున్నారు, ఒకళ్ళేమో లైక్ తమలపాకులు ఉంటాయి కదా, సో తమలపాకుల మీద ఈ ఆంజనేయ స్వామి సింధూరంతో జై శ్రీరామ్ అని చెప్పి చాలా మంది రాశారు. అండ్ కొంతమంది విష్ణు లలిత సహస్రనామాలు చదువుకున్నారు. అండ్ ఒకటి ఉంటుందన్నమాట, లైక్ సుందరకాండ పారాయణం జరుగుతున్నంతసేపు ఇట్లా ఎవరొకళ్ళు అంటూ ఉండాలి, లైక్ తీర్థం ఉంటుంది కదా, సో ఆ ప్రతి ఒక్క సర్గకి కూడా గురువు గారు తీసుకుని అంటారు. బట్ మిగిలినంతసేపు ఎవరొకళ్ళు, ఇప్పుడు చూసారు కదా ఇవి అంటున్నారు కదా ఇట్లా ఒక స్పూన్తో, సో అలా అంటూ ఉండాలన్నమాట ఎవరొకళ్ళు. సో అట్లా పూజ అయ్యేసరికి మేమైతే చాలా హ్యాపీ, బికాజ్ అసలు ఉంటుందని అసలు సుందరకాండ అంటే ఏంటో కూడా తెలీదు, పారాయణం అంటే. బట్ అట్లాంటిది మేము చేయించుకున్నామంటే ఇట్ ఫీల్స్ సో డిఫరెంట్. అండ్ అందరూ చాలా హ్యాపీ. అండ్ అందరూ వచ్చారనమాట, మేము పిలిచిన వాళ్ళు అందరూ వచ్చి దండం పెట్టుకున్నారు. అండ్ కొంతమంది అయితే చాలా దూరం నుంచి కూడా వచ్చారు, అంటే దేవరపల్లి అటు సైడ్ నుంచి కూడా వచ్చారనమాట పూజ చూడడానికి. అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట పూజ అయిన తర్వాత ఇంట్లో. అండ్ ఐ హోప్ యూ ఆల్ లవ్ దిస్. Guys, hope you like this video, and yeah, if you like this video, please like, share and subscribe to my channel. See you in the next video. Bye bye.